Hello rankers! So OSCE 2021 is a big dream to many students who want to pursue MSc, that is post graduation course in prestigious universities like Andhra University. So in this video I will give all the details regarding OSCE 2021. So let's get started. In this video I want to particularly talk about OSCE with branch physics only. So to inspire every student who wants to do MSc in Andhra University, I'll show a short glimpse of a picture. That is, this is the physics department in JVD College of Science and Technology in Andhra University. To inspire you all, I have placed this picture in this video. So next, what topics I'll discuss in this video is first notification, eligibility, and OSCE in view of physics, and specializations in physics, syllabus, and exam pattern. So let's get started. First is notification details. అందరికీ తెలిసిన విషయమే ఆసెట్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విచ్ ఇస్ కండక్టెడ్ బై ఆంధ్ర యూనివర్సిటీ విచ్ ఇస్ ఇన్ విశాఖపట్నం. So what is this OSCE is for? This is for admission into various postgraduate courses. So ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అంటే ఇట్ కమ్స్ ఇన్ మిడ్ జూన్ టు జూలై బికాస్ ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ ఇట్ మే పోస్ట్పోన్. సో always be prepared with the syllabus, go through the syllabus every time, and go through the websites also. Next, what is the application fee? Application fee is for general category it is 600 rupees, and for SC ST PWD candidates the application fees may differ, that is it may be 400 rupees or 450 rupees. So when will be the admit card released? After you complete your application process, OSCE 2021 admit card will be released a week before the examination అనమాట. సో ఎగ్జామ్కి ఇంకా 1 week ముందు ఉందనగా అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవుతుంది. సో అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామంటే ఇట్ విల్ మేక్ బిగ్ హెక్టిక్ ఫర్ యూ ఆల్సో. సో వైల్ ఫిల్లింగ్ ద అప్లికేషన్, దట్ ఈస్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయ్యే ముందు అప్లికేషన్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు బీ వెరీ స్ట్రిక్ట్, బీ వెరీ టేక్ కేర్ because you have to fill application using correct test code and test name. ఈ టెస్ట్ కోడ్ టెస్ట్ నేమ్ ఏంటనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. సో బిఫోర్ దాట్ విల్ నో అబౌట్ ఎలిజిబిలిటీస్ అనమాట. బీఎస్సీలో ఏ ఎలిజిబిలిటీస్ ఉండాలి అనేది మనం చూద్దాము. సో ఫస్ట్ ఇందాక నేను చెప్పాను కదా టెస్ట్ కోడ్ టెస్ట్ నేమ్ అని. ఫిజికల్ సైన్సెస్ అనేది టెస్ట్ నేమ్ అండ్ ద టెస్ట్ కోడ్ ఈజ్ 102. సో ఫిజిక్స్ని మీరు ఫర్దర్గా రీసెర్చ్ చేయాలి అనుకునే వాళ్ళకి టెస్ట్ నేమ్ అనేది ఫిజికల్ సైన్సెస్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ? బీఎస్సీ విత్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఎనీ అదర్ నాన్ బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్. ఫిజిక్స్ మ్యాథ్స్ అనేవి 2 ప్రైమరీ సబ్జెక్ట్స్తో పాటు థర్డ్ ఎనీ సబ్జెక్ట్ అయినా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఈస్ దే హ్యావ్ టు గెట్ 50% మార్క్స్ ఇన్ దేర్ బ్యాచులర్స్ డిగ్రీ, అండ్ దిస్ డిగ్రీ షుడ్ బి అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ డిగ్రీ. ఈ 50% మార్క్స్, మినిమం 50% మార్క్స్ అనే జనరల్ కేటగిరీ వాళ్ళకి, రిజర్వ్డ్ కేటగిరీస్ అయితే 45% ఉంటుంది. అండ్ నెక్స్ట్ is candidates who have appeared or appearing for the final year examination in 2021 are also eligible. ఇక్కడ ఓన్లీ కాదు, 2021లో బీఎస్సీ ఫైనల్ ఎగ్జామ్ ఇచ్చే వాళ్ళు కూడా ఎలిజిబుల్. అండ్ 4 years బ్యాక్ or 3 years బ్యాక్ బీఎస్సీ కంప్లీట్ చేసాము, నా మేము ఎంఎస్సీ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో ఆసెట్ ఇన్ వ్యూ ఆఫ్ ఫిజిక్స్ పెట్టుకుని ఆసెట్ రాయాలి అనుకునే వాళ్ళకి వాట్ ఈస్ ద బ్యూటీ అనేది నేను ఈ ఒక్క స్లైడ్లో చెప్తాను. సో ఆసెట్ ఈస్ జస్ట్ 1 exam where you can master in 1 specializations out of 7 and finally you get 1 master degree. This is the beauty అనమాట. ఒక ఎగ్జామ్ రాసి ఒక ఎగ్జామ్ క్రాక్ చేసి మీకు నచ్చిన ఒక స్పెషలైజేషన్ని సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా 1 మాస్టర్ డిగ్రీని ఈజీగా తెచ్చుకోవచ్చు. సో రైటింగ్ ఆసెట్ ఎగ్జామ్ హౌ విల్ బి ద బిట్స్ ఎలా ఉంటాయని చాలామందికి ఉండే డౌట్. సో బిట్స్ అనేవి 2 types, కాన్సెప్చువల్ బిట్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ బిట్స్ అనమాట. కాన్సెప్చువల్ బిట్స్ అంటే డైరెక్ట్గా మీకు ఫార్ములా అడుగుతాడు, లైక్ వాట్ ఈస్ ద గాస్ లా ఫార్ములా అని. ప్రాబ్లమ్ సాల్వింగ్ బిట్స్ అంటే మీకు కొన్ని వాల్యూస్ ఇచ్చి వాల్యూ ఫైన్ చేయమంటాడు, అన్నోన్ వాల్యూ ఫైన్ చేయమంటాడు అనమాట. దిస్ ఈస్ ద వే 2 types బిట్స్ ఉంటాయి. టైం మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ బికాస్ కాన్సెప్చువల్ బిట్స్కి మీరు కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ బిట్స్కి వచ్చేసరికి మీరు కంపల్సరీగా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఐ టెల్ యూ ద
number of questions and number of minutes in later slide. సింపుల్ సిలబస్ అండ్ ఈజీ టు క్రాక్ బికాస్ గ్రాడ్యుయేషన్ సిలబస్ మీకు ఉంటుంది కాబట్టి ఇట్స్ పాసిబుల్ అండ్ ఇట్స్ ఈజీ టు క్రాక్ ఆసెట్ అండ్ టు గెట్ గుడ్ ర్యాంక్. సో ఐల్ గివ్ అ టిప్ ఫర్ ఆసెట్ ఇన్ ఫిజిక్స్ ఈజ్ జస్ట్ గో త్రూ ద కాన్సెప్ట్స్. మీకు గ్రాడ్యుయేషన్లో జరిగిన కాన్సెప్ట్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మెమరైజ్ ఫార్ములాస్ని బాగా గుర్తుపెట్టుకోవాలి బికాస్ దే సింప్లీ ఆస్క్ ద ఫార్ములాస్ ఇన్ బిట్స్. ప్రాక్టీస్ బిట్స్ ఆల్సో. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ బిట్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ స్లైడ్ ఐ వాంట్ టు డిస్కస్ ఇస్ స్పెషలైజేషన్స్. ఆసెట్లో ఫిజిక్స్ టెస్ట్ నేమ్ పెట్టుకున్న వాళ్ళకి ఆసెట్ క్రాక్ చేసి ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు ఒక బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఉన్న స్పెషలైజేషన్స్ ఏయూ ప్రొవైడ్ చేసే స్పెషలైజేషన్స్ ఏంటంటే ఇవి: ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎంఎస్సి టెక్, జియోఫిజిక్స్, marine geophysics, meteorology, physical oceanography, electronics. These are 7 specializations provided by Andhra University. Now let's talk about the duration. Physics, nuclear physics, marine geophysics, meteorology, physical oceanography, electronics. ఈ 6 స్పెషలైజేషన్కి డ్యూరేషన్ వచ్చేసరికి 2 years. బట్ కమింగ్ టు ద ఎంఎస్సి టెక్ జియోఫిజిక్స్ డ్యూరేషన్ ఈజ్ 3 years. ఈ ఒక్క స్పెషలైజేషన్కి మాత్రమే 3 years ఉంటుంది. This is all about the duration and the specializations. Now let's talk about the specializations. మినిమం ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ బీఎస్సీలో ఉండేది అనేది కంపల్సరీ. వీటితో పాటు స్పెషలైజేషన్ బట్టి కంపల్సరీ ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. సో లెట్స్ సీ అబౌట్ ఇట్. దీస్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, జియోఫిజిక్స్, మ్యారైన్ ఫిజిక్స్ ఈ 4 స్పెషలైజేషన్స్కి మినిమం మీకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఎనీ అదర్ నాన్ బయాలజికల్ సబ్జెక్ట్ ఉండాలి కంపల్సరీగా. But coming to meteorology and physical oceanography, here also physics and mathematics are sure subjects, compulsory primary subjects. Coming to the electronics వచ్చేసరికి బీఎస్సీలో కంపల్సరీగా ఫిజిక్స్ లేకపోయినా యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఎలక్ట్రానిక్స్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్గా ఉండాలి. దట్ ఈస్ ఫర్ డూయింగ్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్. ఆర్ ఒకవేళ ఎలక్ట్రానిక్స్ బీఎస్సీలో లేకపోయినా బీఎస్సీ విత్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్. ఫిజిక్స్ ఉండి మ్యాథ్స్ ఉన్నాయి, బట్ యూ హ్యావ్ టు గెట్ పీజీ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్ ఇన్స్ట్రుమేషన్. బీఎస్సీ ఫిజిక్స్ మ్యాథ్స్తో పాటు పీజీ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అనేది కంపల్సరీ అనమాట. సో దీన్ని బట్టి మీరు స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నౌ వీ గోనా టాక్ అబౌట్ ద సిలబస్. గ్రాడ్యుయేషన్ సిలబస్ మాత్రమే మీకు ఆసెట్ ఎగ్జామ్కి ఇస్తారు, అది కూడా 5 సెమిస్టర్ సిలబస్ ఇస్తారు. ఇక్కడ బ్రోచర్ రిలీజ్ చేస్తారు, మీకు ప్రతి ఇయర్ ఆసెట్ బ్రోచర్ రిలీజ్ చేస్తారు. దాంట్లో మెయిన్ టాపిక్స్, సబ్ టాపిక్స్ ఇంకా డివైడ్ అయి ఉంటాయి. సో ఐ పర్టికులర్లీ ఇన్ దిస్ వీడియో టాక్ అబౌట్ ఓన్లీ మెయిన్ టాపిక్స్. ఫర్దర్గా వచ్చే వీడియోస్లో నేను ఈ ప్రతి 5 మెయిన్ టాపిక్ మీద వీడియో చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఫస్ట్ మెయిన్ టాపిక్ వచ్చేసరికి మెకానిక్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ సెమిస్టర్ ఫిజిక్స్ పేపర్. నెక్స్ట్ వేవ్స్ అండ్ ఆసిలేషన్స్, థర్మోడైనమిక్స్ అండ్ రేడియేషన్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ, magnetism and electronics. Fifth one is modern physics. These are the main topics in your syllabus. Next, let's see about the exam pattern. So exam pattern is paper pen mode, that is offline mode. OMR sheet istaru, bubble cheyali. That is what I am going to talk about in second point. Just take care when bubbling the OMR sheet. OMR sheet ni bubble chesetappudu please be very careful. Next, how many questions do we get? 100 MCQ questions, 100 objective questions which need to be attempted in just 90 minutes. 90 minutes lo attempt cheyali. Next, 4 alternatives, 1 solution. This is what the way you have to crack the OSET. Prati question ki 4 choices untayi. 1 will be the solution. 1 has to select the correct solution. This is the model question paper. Here meeku general information istaru, like each question contains 4 alternative answers. You have to mark answer on OMR sheet. This is how will be the general model paper. ఈ క్వశ్చన్స్ వస్తాయని కాదు, దిస్ ఈజ్ జస్ట్ అ మోడల్ క్వశ్చన్ పేపర్. ఎవ్రీ ఇయర్ ఏయూ వాళ్ళు ఇది రిలీజ్ చేస్తారు. సో ప్లీజ్ టేక్ కేర్ ఆల్ అబౌట్ దిస్ థింగ్స్ ఐ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో నేను మెయిన్ టాపిక్స్ మీద ఏదైతే సిలబస్ ఉందో దాని మీద వీడియో చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.